ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ముందు ధర్నా చేయడం ఏమంటే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కోతపై ఈరోజు మనము ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు దళిత డిహెచ్పిఎస్ మరియు ఇతర దళిత నాయక సంఘాలు పోరాట ఫలితంగా తెచ్చినటువంటి చట్టాలను ఈరోజు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. అదేవిధంగా మనకు ఆనాడు తెచ్చిన ప్రభుత్వాలు చట్టాలను యథావిధిగా కొనసాగించకుండా గత వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 28 రకాల పథకాలను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఆ 28 పథకాలను మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు 28 రకాల పథకాలను కొనసాగిస్తాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అని మాట చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ఆ పథకాల గురించి ఎటువంటి చర్య తీసుకున్నటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తామనేసి వచ్చిన ప్రభుత్వం ఏర్పాటైన స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. ఆన్లైన్లో కూడా అప్లై చేయించుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ 3వ సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఇంతవరకు వాటి ప్రస్తావనే లేకుండా పోయింది. అంటే దళితుల పట్ల మీకు ఎంత శ్రద్ధ ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పడం ఏమంటే 2026-27 బడ్జెట్ ప్రకారం దళితులకు 16.5% నిధులు రావాల్సి ఉన్నప్పటికీ కేవలం కేటాయించింది మాత్రము 20,000 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ మిగతా 12,000 కోట్లు వీటన్నిటినీ కూడా జనరల్ పథకాలకు మళ్లించడం జరిగింది. జనరల్ పథకాలకు మళ్లించి మాకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను నీరు గారుస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వానికి దళితులపై ఉన్నటువంటి శ్రద్ధ ఏమాత్రం ఉంది అని చెప్పనేసి ఈ సందర్భంగా మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాలి. ఇకనైనా మేలుకొని మాకు దళితులకు రావాల్సినటువంటి నిధులపై కోత విధిస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. ఎందుకంటే మాకు రావాల్సిన నిధులు మాకు ఖచ్చితంగా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉంటాం.